అందరికీ నమస్కారం. కువైట్లో ప్రతి ఏటా ఉపాధి మరియు ఉద్యోగం కోసం వేల మంది భారతీయులు కువైట్కు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇళ్లలో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్కు వచ్చిన తర్వాత వాళ్ళు పనిచేసే చోట తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ యొక్క ఇబ్బందుల గురించి పట్టించుకునేవారు కరువైపోతూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసుకుంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత చాలామంది సెల్ఫీ వీడియోలు తీసి తమ యొక్క సమస్యలను వివరిస్తూ వీడియోలు అయితే సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ఉన్నారు. తాజాగా కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన చింతపల్లి నాగమణి గారు ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. కువైట్లో తన యొక్క యజమాని చిత్రహింసలు నేను భరించలేనని చెప్పేసి నా ఆరోగ్యం కూడా బాగోలేదు, నోటు నుంచి రక్తం పడుతూ ఉంది, నన్ను కాపాడు లోకేష్ అన్న అంటూ ఆమె అయితే వీడియో విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఈ వీడియో చూసిన నారా లోకేష్ గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సింది. ప్రస్తుతానికైతే నేను ఇబ్బందులో ఉన్నానని చెప్పేసి నా యొక్క కువైట్ యజమాని నన్ను తీవ్రమైన చిత్రహింసలు గురి చేస్తూ ఉన్నారు, నా యొక్క నోట్లో నుంచి రక్తం పడుతుంది, నా ఆరోగ్యం కూడా రోజు రోజుకు క్షీణిస్తూ ఉందని చెప్పేసి ఆమె అయితే తెలుపుతుంది. అలాగే కువైట్లో మనం చూసుకుంటే ఇటీవల కాలంలో ఆమె పడుతున్న ఇబ్బందుల గురించి సమస్యల గురించి తెలుపుతూ అయితే వీడియోలు పెడుతూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వేగంగా స్పందించి బాధితులను గుర్తించి ఇండియాకి అయితే తీసుకువస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేసే చోట మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దయచేసి ఇండియన్ ఎంబసీకి వెళ్ళి మీరైతే సమాచారం ఇవ్వండి, అక్కడ ఫిర్యాదు చేయండి. ఆ తర్వాత మీరు వీడియో తీసి సోషల్ మీడియాలో వీడియో పెట్టండి. ఎందుకంటే ఈ యొక్క వీడియో నారా లోకేష్ గారికి ముందు మీ యొక్క యజమానికి కానీ చేరిందంటే కానీ మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మీకు ఏదైనా ఇబ్బంది ఉంది, మీకు ఇండియన్ ఎంబసీకి సంబంధించి నేను ఫలానా చోట పనిచేస్తున్నాను, ఫలానా చోట నాకు ఇబ్బంది ఉంది, ఫలానా చోట నాకు యజమాని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఫిర్యాదు చేసిన తర్వాత మీరు వీడియో పెట్టి ఆ తర్వాత సహాయం కోరండి. దయచేసి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించగలరు కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.